హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఇది చేసుకోవడం చాలా సులువు అండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా హెల్తీగా టేస్టీగా తినేస్తారు. తక్కువ ఆయిల్ తోటి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు అటుకులను వేసుకోవాలి. ఇక్కడ నేను లావుగా ఉన్న అటుకులు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి ఒక 2 సార్లు బాగా కడగాలి. అందులో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. తర్వాత ఇంకొన్ని నీళ్లు పోసి ఈ అటుకులని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొక చిన్న బౌల్ని తీసుకొని అందులో 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యంలో కూడా నీళ్లు పోసి ఒక్కసారి కడిగిన తర్వాత ఇంకొన్ని నీళ్లు పోసి వీటిని కూడా నానబెట్టుకోవాలి. ఇవి ఒక 10 నుండి 15 నిమిషాలు నానితే సరిపోతాయి. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన సగ్గుబియ్యం నీళ్లు లేకుండా అందులో వేసుకోవాలి. తర్వాత ఇందులో కారానికి సరిపడా పచ్చిమిర్చిని తొడిమెలు కట్ చేసి ఇలా మధ్యలోకి కట్ చేసి తీసుకోవాలి. ఇంచు అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇంకొక పక్కన మనం అటుకులను కూడా నానబెట్టాం కదా, వాటిని ఇదే మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటిని కూడా మొత్తం వేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసి మిక్సీపై మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అవసరం అనుకుంటే మధ్యలో ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీడియం సైజు 2 బంగాళదుంపల్ని ముందే ఉడికించుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు పొట్టు తీసి ఈ బంగాళదుంపని గ్రేటర్తో తురుముకోవాలి. ఇలా తురుముకొని వేసుకుంటే పిండితో ఈవెన్గా కలిసిపోతుంది. ఇలా తీసుకున్న 2 బంగాళదుంపల్ని తురిమిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొన్ని కరివేపాకు ఆకులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే పిండి గట్టిగా ఉంది కదా, దీంతో వడల్లాగైనా కూడా వేసుకోవచ్చు. లేదు అంటే దోశలాగైనా ఊతప్పం లాగైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పిండి గట్టిగా ఉంది కదా, కొన్ని నీళ్ళని అయితే మిక్స్ చేశాను. ఇలా కొన్ని నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చూడండి, పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. మీడియం సైజు లాగా స్టవ్ పైన ఫస్ట్ దోశ ప్యాన్కి ఒక 1/2 టీ స్పూన్ వరకు నూనె పోసి బ్రష్తో అప్లై చేసుకున్న తర్వాత కొన్ని నువ్వులను వేసుకోవాలి. తర్వాత 1 గరిటె పిండిని లేదా 2 గరిటెల వరకు పిండిని వేసుకొని ఇలా కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ మందంగా కూడా వేసుకోకూడదు, లోపల పిండి ఉడకదు. ఇవి వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇలా కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి. మనం పిండిని దోశ ప్యాన్ పైన వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం కదండి, తొందరగా ఉడకదు. హై ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత దీన్ని రెండో వైపు తిప్పుకొని దీని చుట్టూ కూడా నూనె పోసుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, రెండు వైపులా కూడా ఎంత మంచి కలర్లోకి వచ్చాయో, చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి. ఇలా రెండు వైపులో కూడా మంచి కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఇంకొకటి రెడీ చేసి చూపిస్తాను. ఫస్ట్ దోశ ప్యాన్ పైన కొంచెం ఆయిల్ పోసి బ్రష్తో అప్లై చేసుకోవాలి. తర్వాత కొన్ని నువ్వులను చల్లుకోవాలి. నువ్వులు వేసుకుంటే అది ఊతప్పంతో ఫ్రై అయిపోయి తింటుంటే చాలా కమ్మగా ఉంటాయి. ఇప్పుడు ఈ నువ్వుల పైన 1 గరిటె లేదా 2 గరిటెల వరకు పిండి వేసి కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీన్ని కాల్చుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత దీన్ని రెండో వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు దీని చుట్టూ కూడా కొంచెం నూనె పోసి రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా మంచి కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా ఎంత మంచి కలర్లోకి వచ్చాయో. ఇవి వేసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అలాగైతే పిండి లోపల వరకు కూడా బాగా ఉడికిపోతుంది. మంచి కలర్లోకి వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. రెడీ చేసుకున్న అంత పిండిని ఇదే మాదిరిగా రెడీ చేసుకొని వీటిని అన్నిటిని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా తినేయచ్చండి, చాలా సాఫ్ట్గా బాగుంటాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని
సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ, చూస్తేనే నోరూరించే కమ్మని బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.